వెల్కమ్ బ్యాక్ టు ది ఫన్ విత్ ఎస్ఆర్బి వైటీ. మీలో కొంతమంది చాలా రోజులుగా అన్నా నువ్వు యా ఫోన్లో ఆడతావు అన్నా, నీ సెన్సిటివిటీ యాది అన్నా, నీ కష్టముడు చూపి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈ టైగర్కి టైం వచ్చింది, అన్నీ చూపించి చెప్తా చూడుండ్రి. ఫస్ట్ నా ఫోన్ ఏదంటే శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. ఇంకా సెన్సిటివిటీ విషయానికి వస్తే దిస్ ఈస్ మై సెన్సిటివిటీ. జనరల్ ఈజ్ 141, రెడ్ డాట్ ఈజ్ 93, 2x ఈజ్ 87, 4x ఈజ్ 93, స్నైపర్ స్కోప్ 79, ఫ్రీ లుక్ 82. మీరు ఇలానే పెట్టుకోండి అని నేను చెప్పాను, ఎందుకంటే ఒక సెల్లుకు ఒక సెట్టింగ్స్ ఉంటాయి. సో మీ మొబైల్లో మీరు చెక్ చేసినప్పుడు మీకు ఏ సెట్టింగ్స్ బెస్ట్ అనిపిస్తాయో అవి పెట్టుకోండి. ఇంకా కస్టమ్ హెచ్డి విషయానికి వస్తే ఇది నా కస్టమ్ హెచ్డి. ఎస్సీబీ గాంధీ నాది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బికాస్ ఆ పాటగాడు ఫస్ట్ టైం ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ చేసినప్పుడు మనకి సెట్టింగ్స్ పెట్టించింది నేనే. అవునా? ఎస్, ఇట్స్ ట్రూ భవానీ. ఈడేంది ఉడతలు బట్టి ఓడి పెడతాను రిక్వెస్ట్. మామా చెప్పరా, కాకినాడలో పుట్టిన కాకి నా కొడక. లోన్ వోల్ఫ్ ఆడతామా? నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానారా కత్తరోడా. డాడీ కొట్టా రే, గన్నులు తీసుకుంటే నాకే వచ్చింది. అవునా? అయితే డబల్ షాట్ తీసుకో. వచ్చిందన్నా, నీకు నచ్చింది ఇస్తా అనిలే. చూసుకొని ఎంఫైట్ తోడు రన్రా కొడకల్లరా. టుడే ఐఎమ్ ప్లేయింగ్ విత్ హ్యాండ్ క్యామ్. మా అమ్మ ఊకాంగు. ఏంది నువ్వు ఏంది అక్కడ కాల్చుకుంటా వెనకాల చూడు. బా ఇడిచిడు ఊకాంగ్ బిడ్డ లేచినాడు. అమ్మ తిన్నమ్మ సోనియా భయపడాలా ఏంటి? ఫ్రెండ్స్ మీరు బాగా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను నా హ్యాండ్ క్యామ్స్తో ఆడి మీకు చూపిస్తాడా ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు సార్, వాళ్ళే చేస్తారు. అంటే ఇప్పుడు చేస్తారని చెప్పకుండా ఉండాలా? నీకే ముడి నొప్పితుంది నా సబ్స్క్రైబర్లకు చెప్పుకుంటాండే నేను. యాటికి ఇద్దరు ఒకసారికి దొరుకున్నారు, పని పక్కకు పండే ముడుక్కున్నారు మూలకు. రేపు బాటుగా ఇక్కడ సాగు అక్కడేం చేస్తున్నావు నువ్వు? వాళ్ళు ఇక్కడ వస్తే కొడదామని కాసి పెట్టుకుంటా. ఆ బొక్కొత్తారు నా దగ్గర ఉండారు వాళ్ళు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినారు. వస్తున్నావు నువ్వు కొడదాం. లే యాడి ఉరుకుండా పోతున్నావు, కొడదాం రా రే బాటుగా ఏంటి ఒకడైపోయా. లేదు రారా నాయన, చచ్చిపోతుంటా. నా బట్ట అటు వదిలేసిపోతే ఏం కాలని నేను. అయ్యో నేనేం కావాలని పోలేదు మామ, నీ గేమ్ ప్లే చూద్దామని పోయినా. అయినా నువ్వు భలే ఆడుతున్నావు. యా ఫోన్లో ఆడుతున్నావు? శాంసంగ్ S24 అల్ట్రాలో. హీట్ కాదా అది? హీట్ అనే కథే లేదు దీంట్లో. ఎందుకంటే మనలాంటి గేమర్స్ కోసం ఈ ఫోన్లో వైబర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ని పెట్టినారు. దానివల్ల ఫోన్ ఎక్కువగా హీట్ కాదు. మరి ల్యాగు తిక్కన బట్ట ఫోన్ హీట్ అయితే మళ్ళీ ల్యాగ్ అవుతుంది. అసలు హీటే కాదంటే మళ్ళీ ల్యాగ్ ఎట్ అవుతుంది. ఎవరు నీకు చదువు చెప్పినాడు? హై హై బా ఏమన్నా పడింది అనుకే. హై ప్యా మామా, నువ్వు ఒక్కడిది ఆడట్లేదురా గేమ్, నేను నీతో పాటు ఆడుతున్నా. నాకు 2 kills ఇవ్వు. అది అవదమ్మా, కాళ్ళంటే కొట్టుకో నాకంటే ముందు పోయి. అమ్మ తినమ్మ ఎవరు రోడి ఆడించరా కొట్టింది నా బట్ట. నువ్వు గెలుక్కో నన్ను కొట్టేవాడు. అయ్యో డోంట్ వరీ, నేను కొట్టేస్తా కదా, నీకెందుకు? ఆ కొట్టు కొడక ఇప్పుడు కానీ నువ్వు కానీ చచ్చిపోలే వాళ్ళ చేతుల్లో. నీకుంటుంది నీకు కొట్టు మడతాను కొట్టు దోచిడు. బాడీ చాటు కదరా మనమోపే, హెడ్ చాటు కొట్టు, హెడ్ చాటు డెత్ అయిపోయింది, బతుకు అయిపోయింది. సర్పి నువ్వు ఊరికి అరిసి డిస్టర్బ్ చేయదే సర్పి, నేను వాళ్ళని కొడతా, నువ్వు చూడు. రండ్రా మీరు నేను తెలుసుకుందాం. నాకు కూర్చో నా కొడక. నెట్టు పోయింది అడ, లేకుంటే కొట్టేసింది. పక్కన లేను కాబట్టి బతికిపోయినావు, లేకపోతే బడికి మెడితో రాకి చంపింది. అవును సర్పి, నీ ఫోన్కి బ్యాటరీ బ్యాకప్ ఎంత? 5000 mAh. ఎంతసేపు పడుకునేది ఇంతలో ఛార్జింగ్ అయిపోదు. మన చేతిలో ఈ ఫోన్ ఉన్నంత వరకు అయ్యో వాడితే ఛార్జింగ్ అయిపోతుందనే భయమే ఉండదు. విచ్చలు విడిగా వాడుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినంతసేపు. సరేలే, ఇంకా ఫోన్ గురించి బిల్డప్ ఆపి ఎనిమిస్ని కొట్టు. బాటగా నువ్వు అడిగింటేనే కదరా చెప్పింది. నేనెందో పొద్దుబాక అడుగుతా, అంత మాత్రం నువ్వు చెప్పేస్తావా? సిగ్గులేనోడా. యాడికి ఎగురుకుంటూ వస్తాడు గ్యాల్లో గల్లు. అమ్మ తిన సోని ఎక్కడో అరే తుప్పా చదవా. రే గదిని వాడు ఒక్కడే ఉండేది. ఈసారైనా కొట్టారా ప్లీజ్ రా. రే జాగ్రత్త. వాడు కొంచెం బాగానే ఆడతాడు, చూసుకున్నాడు. నువ్వు టెన్షన్ పడద్దు మామ, రిలాక్స్గా ఉండు. నువ్వు టెన్షన్ పెట్టి నన్ను టెన్షన్ పెడతావు, నేను కొట్టలేను. అవు లేకపోతే మళ్ళీ పెద్ద స్క్వాడ్ని కొడతావు కదా. ఏం డౌటా? ఇప్పుడు చూడు విన్ని ఎట్లా కొడతాను. నువ్వుగా ఎవరిదన్నా సంఖ నాకు నాకుతాలే మామ.